సో ఇప్పుడు దాకా యాక్టర్గా చేస్తున్నారు కదా, సో ఫ్యూచర్లో ఏమన్నా డైరెక్టర్గా చేయాలని ఏమన్నా ఉందా? ఉంది. డైరెక్టర్గా అంటే డైరెక్షన్ చేయాలనేది నాకు చాలా ఇంట్రెస్ట్ యాక్చువల్లీ. నేను మామూలుగా నేను యాక్టింగ్ చేస్తున్నా కానీ యాక్టర్గా ఒక సెట్లో ఉన్నా కూడా నేను నా షాట్ లేకపోయినా నేను చూస్తుంటాను. ఐ అబ్జర్వ్ లాట్. ఇది ఎందుకు, ఈ లెన్స్ ఎందుకు వాడుతున్నారు, ఈ యాంగిల్ ఎందుకు, ఇది ఎందుకు పెట్టారు, ఇక్కడ ట్రాలీ ఎందుకు పెట్టారు, ఇది ఎందుకు, ఎవ్రీథింగ్ నేను అబ్జర్వ్ చేస్తుంటాను. నాకు ఎక్కువ అది ఇష్టం. డైరెక్షన్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇది నాకు ఇష్టం. అండ్ కొన్ని ఎప్పుడైనా నాకు అనిపించినా సరే, నాకు అదొక గుడ్ హ్యాబిట్ బ్యాడ్ హ్యాబిట్ తెలియదు కానీ ఏదైనా చిన్న ఐడియా వచ్చిందని డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయారు, సార్ కొంచెం ఇలా చేద్దాం, ఇలా ట్రై చేద్దాం అని అంటే కూడా వాళ్ళు ఒక్కొక్కసారి బాగుంది, ఇది బాగుంది, అలా చేద్దాం అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ త్రివిక్రమ్ గారు పెద్ద డైరెక్టర్స్ దగ్గర నుంచి మన రాజమౌళి గారు కానీ ఏమన్నా అంటే కొంతమంది ఎవరు చెప్పినా ఐడియా బాగుంది ఐడియా అంటే తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. నీ పని నువ్వు చేయవా, వెళ్ళి యాక్టింగ్ చేసుకో అంటారు కొంతమంది. అలాంటి చోట చెప్పం కానీ వినే ఇదిగా ఉంటే ఎవరైనా డెఫినెట్గా చేస్తా. సపోజ్ మా చందమామ సినిమా ఉంది. చందమామలో నేను అది సౌండ్ పొల్యూషన్ ఉంటుందని డాక్టర్ సీన్ ఉంటుంది. అది మీరు చూసారో లేదో నాకు తెలియదు, చూడలేదని అర్థమైపోయింది. దాంట్లో గట్టిగా మాట్లాడుతుంది, ఇది హాస్పిటల్ అని ఒక సీన్ ఉంటుంది, చూడండి చందమామ సినిమా. అండ్ అప్పుడు అది కృష్ణవంశీ గారు ఫస్ట్ నన్ను ఇది ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించరాను, తర్వాత చేద్దాం అన్నారు. నాకేం తట్టలేదు, ఏవేవో చెప్పాను ఆయనకి. అది ఇంకా ఏమైనా చెప్పి ఇంకా ఏమైనా టక్కన ఆయన చెప్పారు, ఇలా ఇది నీకు సౌండ్ పొల్యూషన్ అంటే నచ్చదు, ఇలా మాట్లాడతావు, హాస్పిటల్లో ఇలా ఉండాలి అని, ఈ టైప్ క్యారెక్టరైజేషన్. అది ఈ రోజుకి చాలా మంది గుర్తుంది. మీలాగా చూడని వాళ్ళకి సినిమా చూస్తే గుర్తుంది అనమాట. సో అది ఇది నాకు ఇష్టం, ఇలాంటి డైరెక్షన్ ఇన్పుట్స్ ఇష్టం. సో ఐ విల్ డెఫినెట్లీ డైరెక్ట్ సమ్ డే, ఐ డోంట్ నో వెన్. ఉన్నాయి నా దగ్గర 2-3 జోనర్ స్టోరీస్ ఉన్నాయి. ఫస్ట్ ఒకవేళ స్టార్ట్ చేస్తే డైరెక్షన్ లవ్ స్టోరీ చేస్తారా లేదంటే థ్రిల్లరా? తెలీదు, నాకు దొరికిన హీరోని బట్టి, నాకు దొరికిన ప్రొడ్యూసర్ బట్టి, దాన్ని బట్టి ప్రొడ్యూసర్ని బట్టి. ఎందుకన్నానంటే నా వేరే వేరే బడ్జెట్స్లో ఉన్నాయి, హీరోని బట్టి వేరే వేరే బడ్జెట్స్లో ఉన్నాయి. సో ఇది ఏది కాంబినేషన్ సెట్ అవుతుందో దాన్ని బట్టి ఐ విల్ గో విత్ దట్ స్టోరీ. త్వరలో అయితే కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు, చూద్దాం. నా ఫ్రెండ్స్ ఇప్పుడు వక్కంత వంశీ కానీ, హర్ష కానీ, అందరూ చాలా మంది, బీయింగ్ అవసరాల శ్రీనివాస్ కానీ, వీళ్ళంతా యాక్టర్లు, వెరీ గుడ్ యాక్టర్స్. కానీ అయినా సరే ప్రభాకర్ వీళ్ళంతా డైరెక్ట్ కూడా చేశారు కదా రీసెంట్లీ. సో వై నాట్? కాకపోతే ఏంటంటే యాక్టింగ్ తెలియడం వేరు, దాంట్లో మాస్టర్ చేయడం వేరు. డైరెక్షన్కి వచ్చేసరికి టోటలీ ఇట్ ఈస్ డిఫరెంట్. కథ మనం రాసుకున్న కథ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందని మనకు అనిపిస్తుంది, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో దెబ్బతినేస్తాం. అది తెలియాలి, అది తెలిసేదాకా దెక్కకూడదు, అది హ్యాండ్లింగ్ తెలియాలి. లేకపోతే మనకి స్టార్టింగ్ తెలుస్తుంది, ఇంకొంత తెలుస్తుంది, అక్కడి నుంచి దారి తెలియదు, ఎటు వెళ్ళిపోతుందని తెలియదు. బాబు ఇక్కడ పంజగొట్టి ఎటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి, అలా ఆడుకుని ఎటు వెళ్ళి గుద్దేస్తుంది, అలా ఉంటుంది. సో ఇప్పుడు ఒకవేళ మీ ఫస్ట్ మూవీలో హీరోయిన్ పెడితే ఎవరిని చూస్ చేసుకుంటారు? ఆ టైంకి ఇంకా హాట్ ఫేవరెట్స్ ఎవరు ఉంటారు? మీ 3 స్టోరీస్ ఉన్నాయని చెప్పారు కదా, ఆ 3 స్టోరీస్లో ఏదో ఒక పర్టికులర్ ఈ స్టోరీకి ఈ హీరోయిన్ సెట్ అవుతుంది అని ఎప్పుడైనా? అంటే చాలా, ఇప్పుడు నేను ఎప్పటి నుంచో అనుకున్న స్టోరీస్ ఇవి. ఈ టైం అయ్యే కొద్దీ నాకు ఒక్కొక్కళ్ళు కనపడట్లేదు, వెళ్ళిపోతున్నారు, ఇది అది ఇలా జరిగింది. నేను త్రిషాని ఒక దీనికి అనుకున్నా, కాజల్ని ఒక దానికి అనుకున్నా, సో వీళ్ళంతా వెళ్ళిపోయి ఇప్పుడు శ్రీలీల ఒక దానికి అనిపిస్తుంది. ఇట్స్ ఆల్ లైక్ దట్. సో ఆ టైంకి ఇంకా చూడాలి. అండ్ ఇంకోటి మార్కెట్ కూడా చూడాలి కదా, మార్కెట్ కూడా చూసుకోవాలి కదా. సో ఓ మార్కెట్ చూసుకోవాలి, శాటిలైట్ ఇమేజ్ అది మార్కెట్ ఎవరికి ఉందో చూడాలి, అవన్నీ చాలా ఉన్నాయి, చూద్దాం. హోంవర్క్. సో మీకు బాగా ఇష్టమైన హీరోయిన్ ఎవరు? నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అనుష్క.
అనుష్క. డౌట్ లేదు. ఓకే. ఆల్ టైమ్ ఫేవరెట్ ఇస్ అనుష్క. ఇప్పుడు ఇంతమంది హీరోయిన్లు వచ్చారు, ఎవరు వచ్చినా ఎవరు వచ్చినా సరే అనుష్క ఇస్ ఆల్ టైమ్ ఫేవరెట్. ఓకే. ఫేవరెట్ హీరోయిన్ అనుష్క. ఫేవరెట్ క్రష్ ఎవరు? హీరోయిన్స్ లో క్రష్. హీరోయిన్ అంటేనే క్రష్ కదా మరి. అందరూ ఫేవరెట్ హీరోయిన్ అంటేనే హీరోయిన్ ఎవరు ఫేవరెట్ వాళ్ళే కదా క్రష్ ఉంటారు మరి. ఓకే.